ఒక దళితుల్ని తీసుకొని వచ్చి మహిళలను తీసుకొని వచ్చి హోంమంత్రి చేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం మాకు పాఠాలు చెప్పాల్సినటువంటి పనిలా. మహిళల పట్ల, దళితుల పట్ల, దళితులు అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు, ఆ ఓట్ బ్యాంక్ని ఏదో రకంగా బ్రేక్ చేయాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారం ఇది. దళితుడిగా ఎవరన్నా పుట్టాలనుకుంటారా అన్నటువంటి మాట మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడతాడా దళితుల గురించి? ఆ పార్టీ మాట్లాడుతుందా దళితుల గురించి? కోడలు మగబిడ్డను కట్టాలంటే అత్త వద్దంటుందా అని చెప్పి ఆడపిల్లల పుట్టుక కోసం మాట్లాడినటువంటి ఈ ముఖ్యమంత్రి ఆ రాజకీయ పార్టీ మాట్లాడుతుందా మహిళల గురించి? దయచేసి వారికి అర్హత లేదు అనేటువంటి విషయాన్ని దయచేసి ఇందులో మహిళా లోకాన్ని, దళితుల్ని దయచేసి ఇందులో తీసుకురావద్దు అనేటువంటి విషయాన్ని మరొకసారి కోరుతా ఉన్నా. ఇప్పుడు అందరూ కొన్ని విషయాల్లో ఏ రకమైనటువంటి విషయాలు వచ్చాయి, ఏ రకంగా మాట్లాడారు, ఏంటి అనేటువంటిది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు జరిగినటువంటి ఇష్యూలో సోదరి మనం అడుగుతా ఉంది, మీరు రిగ్రెట్ అయ్యారు. నేను ఏం తప్పు మాట్లాడిన రిగ్రెట్ అవ్వడానికి? నేను ఏం తప్పు మాట్లాడాను చెప్పండి. ఇగో ఇది తప్పు మాట్లాడేది తప్పు కదండి, ఈ రకంగా మాట్లాడడం అంటే చెప్పండి. నేనేదో తప్పు చేస్తానో లేకపోతే తప్పు అయిపోయిందని చెప్పాను అన్నానికి. నేను రాజకీయంగానే విమర్శలు చేశాను. అమ్మ నన్ను గుడ్డు అంటే నేనేమనాలమ్మా? అదేనమ్మా గుడ్డు అంటే నేనేమనమంటావు చెప్పు. నేను మిస్ అయ్యాను కానీ వారందరూ కలిసి ఉన్నారు. 3 రాజకీయ పార్టీలు ఈరోజు ఉమ్మడిగా ఉన్నాయి. ఏం జరిగినా సరే స్క్రిప్ట్ ఒకటే, ఎవరిది వ్యక్తిగతమైనటువంటి స్క్రిప్ట్లు ఉండవు. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి స్క్రిప్ట్ని ఎవరన్నా మాట్లాడతారు. ఇదే పవన్ కళ్యాణ్ గారి తల్లిని లోకేష్ దూషించాడు, వాళ్ళ కార్యకర్తలతో వాళ్ళ నాయకులతో తిట్టించాడు అనేటువంటి మాట వారు మాట్లాడిన మాటలు ఉన్నాయి. మహిళల పట్ల వారి తాలూకు అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో రోజా గారిని ఉద్దేశించి డైమండ్ రాణి అన్నాడు. ఏం మాట్లాడమంటారు నన్ను? ఇప్పుడు నేను అడిగేది ఒకటే, చాలా క్లియర్గా కేటగారికల్గా మిమ్మల్ని అడుగుతున్నాను. పత్రికా మిత్రులు ఉన్నారు, గడిచినటువంటి 3 రోజులుగా చూస్తున్నారు. నేను మాట్లాడినటువంటి మాటల్లో దేనికి రిగ్రెట్ అవ్వాలి చెప్పండి? నేను చేసింది రాజకీయ